चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने आज सब कलेक्टर अदोनी को एक याददाश्त पेश की, जिसमें उन्होंने बताया कि अदोनी शहर के पहाड़ी इलाके में मौजूद रन मंडल और हज़रत सैयद शाह ताहिर क़ादरी रहमतुल्लाह अलैह दरगाह के लिए साल 2002 सन ईस्वी में सीसी रोड की तामीर की गई थी, जिसकी लागत 1 करोड़ 20 लाख बताई जा रही है। सड़क की तामीर किए तकरीबन 22 साल का अरसा गुजर चुका है। अब इस सड़क पर मुख्तलिफ़ जगहों पर गड्ढे पड़े हुए हैं। आवाम को यहाँ से गुजरने के लिए तकलीफ़ महसूस हो रही है, लिहाजा ज़िम्मेदारान से दरख्वास्त की गई है कि सड़क पर पड़े हुए गड्ढों को मरम्मत की जाए और आवाम को सहूलत फराहम की जाए। मज़ीद तफसील नसीरुद्दीन पटेल की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। ఆదోని రండమండల స్వామి మరియు తాహిర్ షా ఖాద్రీ దర్గా వరకు కొండ మీద నుంచి ఈ కొండ మూల నుంచి ఆ కొండ మూల వరకు 2002లో మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు 1,20,00,000తో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అది 22 సంవత్సరాలు అయిపోయింది ఆ రోడ్ వేసి అక్కడక్కడ గుంతలు ఏర్పడినాయి. ఆ గుంతల్ని పూడ్చమని సబ్ కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు పెట్టారు. చాలామంది భక్తులు రాత్రిపూట కూడా పోతున్నారు, సైకిల్ మోటార్ మీద వాళ్ళ కుటుంబాలతో కలిసిపోతున్నారు, ఒక 2-3. తర్వాత దర్గాకు ప్రతి గురువారం పోతుంటారు ఆటోలు. ఇట్లా వందల సంఖ్యలో ప్రతిరోజు ఆ రోడ్డుకి వందల సంఖ్యలో ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తిరుగుతున్నాయి. ఎక్కువ గుంతలు పడి ఉన్నాయి. ఆ గుంతలు పూడ్చమని, ప్యాచ్ వర్క్ చేయమని సబ్ కలెక్టర్ గారికి మీకోసం గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఆయన పంచాయతీరాజ్ అని రాసినారు, పంచాయతీరాజ్కి వస్తుందని. ఆ పంచాయతీరాజ్ ఇంజనీర్ తీసుకొని మాకు రాదేది మున్సిపాలిటీకి అన్నాడు. మున్సిపాలిటీలో ఆయన తీసుకొని మున్సిపాలిటీ ఆయన మాకు సంబంధం లేదు, ఇది ఇక్కడ రాదు అని చెప్పి మళ్ళీ R&Bకి పోయినారు. R&Bకి పోతే అక్కడ కొన్ని చోట్ల ఊరికే ఎర్రమట్టితో గుంతలు పూడ్చినారు. ఆ ఎర్రమట్టితో గుంతలు పూడ్చరాదు, సిమెంట్తోనే, కంకర సిమెంట్తోనే ప్యాచ్ వర్క్ చేస్తే ఇంకా 10 కాలాల పాటు ఉంటుంది. అందులో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, సంక్రాంతి 15వ తేదీ వరకు మొత్తం ఎక్కడుండే గుంతలన్నీ పూడ్చాలని. అక్కడ వందల సంఖ్యలో వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు తిరుగుతాయి. కాబట్టి R&B అధికారులు దీన్ని చర్యలు తీసుకొని సీసీతోనే, కంకర సిమెంట్తోనే ఆ గుంతలు మూయిస్తే ప్రమాదాలు కూడా తగ్గుతాయని నేను ప్రభుత్వానికి, R&B అధికారులకి మనవి చేస్తున్నాను. లేని ఎడల నేను అక్కడ ఉండే ఇప్పటికీ కూడా అక్కడ ఎర్రమట్టితో కొన్ని చోట్ల వేసి అప్పుడే బిల్ చేసుకున్నట్లున్నారు. దీని మీద విజిలెన్స్ వాళ్ళు ఈ ప్యాచ్ వర్క్ ఎక్కడైతే పని చేయమని ముఖ్యమంత్రి గారు డబ్బు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ మొత్తం ఫోటోలు తీసి కరెక్ట్ ఉంటేనే వాళ్ళకు బిల్లులు ఇవ్వాలా, లేకుంటే విజిలెన్స్ వాళ్ళ తనిఖీ చేయించి వాళ్ళకు బిల్లులు లేకున్నట్లు చేయాలా. పని మాత్రం నాణ్యతతో చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుతున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాజీ మాతా శిశు ఆసుపత్రుల సలహా సంఘం సభ్యుడు, ఆదోని.